ఇందిరా పార్క్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పోరాడింది, ఎన్నో ఉద్యమాలు చేసింది. నేను అనేక సార్లు ఇక్కడ వచ్చి ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా తండాలు గ్రామ పంచాయతీలు కావాలి, హమారా తండామే హమారా రాజ్ అని చెప్పి పోరాటాలు చేసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలే. రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చి తప్పాడు, రోషయ్య గారు పట్టించుకోలేదు, కిరణ్ కుమార్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తండాలను గ్రామ పంచాయతీలు చేసింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. ఒకటి కాదు, రెండు కాదు, 3000 తండాలు మనం చేసుకోవడం జరిగింది. 3146 తండాలను గ్రామ పంచాయతీలు చేసి మీ తండాలో మిమ్మల్ని సర్పంచులు చేసినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిని గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటే LHPS కు చాలా పెద్ద పోరాట చరిత్ర ఉన్నది. లంబాడి హక్కుల పోరాట సమితి అనేక ఉద్యమాలు చేసింది, అనేక పోరాటాలు చేసి ఆ తండాలు గ్రామ పంచాయతీలు కావాలని గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాడినటువంటి సంస్థ LHPS. ఇవాళ అదే LHPS ఆధ్వర్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద సమర శంఖాన్ని పూరిస్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇది ధర్నా కాదు, ఇది గిరిజనుల ఆత్మ గౌరవ పోరాటం, మా లంబాడీల ఆత్మ గౌరవ పోరాటం. ఎందుకంటే మా గిరిజనులు మాట ఇస్తే మాట తప్పరు. రేవంత్ రెడ్డి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చాలా మాటలు ఇచ్చిండ్రు. SC/ST డిక్లరేషన్ అని చేవెళ్లలో బహిరంగ సభ పెట్టి అనేక హామీలు గుప్పించారు. వాళ్ళ మాటలు నమ్మి కాంగ్రెస్ ఓటేసిన పాపానికి ఇవాళ పామై కాంగ్రెస్ పార్టీ కాటేస్తా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా? చేవెళ్ల డిక్లరేషన్ లో అప్పుడు ఏం చెప్పిందో మీ అందరికీ తెలుసు. తండాకు కాంగ్రెస్ నాయకులు వచ్చి చేతులు జోడించి మమ్మల్ని గెలిపించండి, మేం గెలిస్తే SC/ST డిక్లరేషన్ అమలు చేస్తాము అన్నారు. కానీ గెలిచినాక ఏం చేసిండ్రు? ఎన్నికల ముందు చేతులు జోడించిండ్రు, గెలిచి గద్దెనెక్కినాక లంబాడీల చేతులకు బేడీలేసి జైళ్లలో పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమడిగిండ్రు మా లంబాడీలు? మా భూములు గుంజుకోకు, మా భూముల మీద బతుకుతున్నాము, తాతలు తండ్రుల నుంచి వచ్చిన భూములను నువ్వు గుంజుకోకు రేవంత్ రెడ్డి అంటే ఆడవాళ్లను చూడకుండా, గర్భిణీ స్త్రీలను చూడకుండా అర్ధరాత్రి తండాల మీద పోలీసులను పంపి వాళ్ళ మీద దాడి చేసి మా లంబాడి బిడ్డలను 45 మందికి బేడీలేసి జైల్లో పెట్టిన చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ పార్టీది. మర్చిపోతామా? నువ్వు చెప్పిందేంది? SC/ST డిక్లరేషన్ లో ఆనాడు మీరు గుర్తు తెచ్చుకోండి, కేసీఆర్ గారు మాటిచ్చి ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అంటే కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇచ్చిండు. ముందు ఆ పథకం ప్రారంభమైందే మా ఎస్టీల కోసం, మా గిరిజనుల కోసమే కేసీఆర్ కళ్యాణ లక్ష్మి పెట్టిండు. తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. మొదలు ఎవరికి ఇచ్చిండు? ఎస్టీలకు. మా మాజీ మంత్రి గారు సత్యవతి రాథోడక్క గారు వచ్చారు, దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు కేసీఆర్ గారు మా లంబాడీలు ఆడపిల్లల్ని నమ్ముకుంటున్నారు, మా లంబాడీలకు అండగా ఉండాలని కళ్యాణ లక్ష్మి పథకాన్ని కేసీఆర్ గారు తెచ్చారు. SC/STలకే ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చారు, తర్వాత మెల్లమెల్లగా అందరికి ఇచ్చిండు. ఆ పథకం ప్రారంభమైందే మన కోసం. ఏం చెప్పింది కాంగ్రెస్? కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు, మేం గెలిస్తే తులం బంగారం కల్పిస్తామన్నారు. వచ్చిందా ఎవరికన్నా? మా చెల్లెళ్ళు చెప్పాలి, వచ్చిందా? ఎవరికి రాలే. ఆ కళ్యాణ లక్ష్మి కూడా పిల్లలు పుట్టినాక వస్తున్నది. కేసీఆర్ ఉన్నప్పుడు చెప్పని వస్తుండే, కానీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక పిల్లలు పుట్టినాక కూడా కళ్యాణ లక్ష్మి వస్తలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కిట్టు బంద్ చేసింది. ఆనాడు కేసీఆర్ పెళ్లికి సాయం చేసిండు. మీ బిడ్డ కాన్పు కోసం పోతే సర్కార్ దవాఖానల కాన్పు చేసి కడుపు నిండా అన్నం పెట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 రూపాయలు ఇచ్చి తల్లిని పిల్లని ఇంటికాడ దించిండు నాడు కేసీఆర్. ఇప్పుడు వస్తుందా కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్ వస్తలేదు. ఆనాడు చేవెళ్ల డిక్లరేషన్ లో చాలా విషయాలు చెప్పారు. 30 నెలలైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్కటన్నా అమలైందా? ఒక్కటన్నా?
ఏం చెప్పిండు చేవెళ్ళ డిక్లరేషన్ లో? మన పోడు భూములకు, మన ప్రభుత్వ భూములకు, అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామన్నది కాంగ్రెస్ పార్టీ. ఎవరికైనా ఇచ్చిండ్రా ఈ రాష్ట్రంలో పట్టాలు? ఎస్సీలకు, ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి పట్టాలు ఇవ్వలేదు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక 50,000 ఎకరాలు ఎస్సీ ఎస్టీల భూములు లాక్కున్నాడు. పరిశ్రమల పేరిట బడా బడా కార్పొరేటర్ల కోసం, కంపెనీల కోసం ఎస్సీ ఎస్టీల 50,000 ఎకరాల భూములు గుంజుకున్న చరిత్ర రేవంత్ రెడ్డిది. చెప్పిందేమో పట్టాలు ఇస్తా అన్నాడు, పట్టాలు ఇవ్వలేదు. కానీ 50,000 ఎకరాల ఎస్సీ ఎస్టీ భూములు లాక్కున్నాడు. నా భూములు ఎందుకు లాక్కుంటావయ్యా అని మా లంబాడీలు తిరగబడితే బేడీలేసి జైళ్లలో పెట్టిన రేవంత్ రెడ్డికి మనమందరం గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి అనుకుంటుండు నేను కొడంగల్ గెలిచినా అని. కొడంగల్ మా లంబాడీల ఓట్లతోనే గెలిచినావు బిడ్డ. ఆ లంబాడీలే నువ్వు బేడీలు వేసినావు, కానీ నిన్ను మర్చిపోము. నువ్వు వేసిన బేడీలు మర్చిపోము. తప్పకుండా ఈ లంబాడి బిడ్డలే రేపు కొడంగల్లో నీకు రాజకీయ సమాధి కట్టారని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. అరే నువ్వు ఏం చేసినావు నాయన? 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాను, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000 ఇస్తాను, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తాను, పీజీ పాస్ అయితే ₹1,00,000 ఇస్తాను, పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తా అన్నావు. ఎవరికన్నా ఒక్క లంబాడి కన్నా ఇచ్చిండా? ఎంతమంది పిల్లలు ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయింది? మన పిల్లలు ఇంటర్ ఎంతమంది పాస్ అయిండ్రు? మరి కాంగ్రెస్ పార్టీ ఎస్టీ డిక్లరేషన్ లో, చేవెళ్ల డిక్లరేషన్ లో మీరు 10 పాస్ అయితే 10,000, పీజీ పాస్ అయితే 1,00,000, డిగ్రీ పాస్ అయితే 25,000. మరి ఒక్కరికన్నా ఇచ్చిండా? ఇవాళ ఒక్కరికి కూడా ఇయ్యలే. అదే చేవెళ్ల డిక్లరేషన్ లో ఏం చెప్పిండ్రు? 4 ఐటీడీఏలు కొత్తగా ఇస్తామన్నారు. మైదాన ప్రాంతాల్లో ఐటీడీఏలు పెడతామన్నారు. కొత్త ఐటీడీఏ పెట్టలే, కానీ ఉన్న ఐటీడీఏలకు కూడా ₹1 కూడా ఇస్తలేడు. ఐటీడీఏలు అటుకెక్కినాయి, మూలకు పడ్డాయి, నిధులు లేక నీరసించిపోతున్నటువంటి పరిస్థితి ఇవాళ ఐటీడీఏల్లో ఏర్పడ్డది. మన కాంట్రాక్ట్లలో 12% రిజర్వేషన్ ఇస్తా అన్నాడు. మీరు సివిల్ కాంట్రాక్ట్లు కానీ అన్ని రకాల కాంట్రాక్ట్లలో ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. మరి ఒక్క కాంట్రాక్ట్ అన్న వచ్చిందా? నీ బామ్మర్ది సృజన్ రెడ్డికి వచ్చింది, కానీ మా లంబాడీలకు మాత్రం ఒక్కలకు కాంట్రాక్ట్ రాలే. నీ బామ్మర్దికి వచ్చినాయి కాంట్రాక్ట్లు, కానీ ఎన్నికల ముందేమో లంబాడీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, విద్య ఉద్యోగాల్లోనే కాదు నేను కాంట్రాక్ట్లలో కూడా ఇస్తా అని చెప్పిండు. కానీ ఈ రోజు వరకు కూడా ఒక్కరికి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అదే విధంగా బ్యాక్లాగ్ పోస్టులు, మన పిల్లలకు ఉద్యోగాలు నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ ఉద్యోగాలన్నీ కూడా ఇస్తా అన్నాడు. వచ్చినాయా ఉద్యోగాలు? 2 లక్షలు అన్నాడు. 2.5 ఏళ్ళైనా 16,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలే. అంత కొట్టే 16,000 చెప్పిందేమో ఒక్కటే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మా లంబాడి యువకులను, రాష్ట్రంలో నిరుద్యోగులను ఉద్యోగాల పేరిట కూడా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా నియామకం చేస్తా, ఒక్క పోస్టు లేకుండా నింపుతా, నేను వచ్చిన ఏడాదిలోనే నింపుతా అన్నాడు. మరి 30 నెలలైంది రేవంత్ రెడ్డి, ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినవా? బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చినవా రేవంత్ రెడ్డి? గుండె మీద చేసుకొని చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఇండ్లు కట్టుకుంటే ఎస్సీలకు ఎస్టీలకు ₹1,00,000 ఎక్కువ ఇస్తా, 6 లక్షలు ఇస్తా అన్నాడు. మరి ఏమైంది? ఇచ్చిండా 6 లక్షలు? ₹1,00,000 మన లంబాడీలకు ఎక్కువ ఇచ్చిండా, ఎస్సీలకు ఇచ్చిండా అంటే అది కూడా మోసం చేసిండు. ఇవాళ ఇండ్లకు కూడా ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి ఎందుకంటే